హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఇక్కడ ఫ్రైడే మార్కెట్ ఉంటుందంట. ఫ్రైడే మార్కెట్ అంటే మా ఆయనకి ఏమంత ఈవినింగ్ టైంలో టైం ఉండదు కాబట్టి ఆఫ్టర్నూన్ అలా తీసుకెళ్తే అక్కడ మమ్మల్ని ఒక ప్లేస్లో కూర్చోబెట్టి తను ఫిష్ మార్కెట్కి వెళ్ళింది. ఎంతకి రావట్లేదు కదా అని చెప్పేసి మేము ఆపోజిట్లో వెళ్ళినాం అనమాట. వెళ్తే అక్కడ చూస్తే ఫిష్లు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు నేను ఇప్పటివరకు అంత పెద్ద ఫిష్ మాత్రం చూడలేదు. ఇప్పుడు నేను చూపిస్తుంది బొమ్మిడీలు అంట, లైవ్లో బొమ్మిడీలు. మా సైడ్ ఎండు బొమ్మిడీలు తెలుసు కానీ లైవ్ బొమ్మిడీలు తెలియదు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఫిష్. బాప్రే బాబు, నా లైఫ్ టైంలో ఇది ఫస్ట్ టైం నేను అంత పెద్ద ఫిష్ చూడడము. ఆ టేబుల్ పై పెట్టినా కూడా ఇంకా దాని తోక కూడా కింద పడుతుంది. అంత పెద్ద ఫిష్ అన్నమాట. ఆల్రెడీ కట్ చేసి పెట్టుండే. ఇంకా అసలు ఇక్కడ చూడండి అన్ని షాపులలో పెద్ద పెద్ద ఫిష్లు ఉన్నవి అండ్ ప్రాన్స్ ఉన్నవి. ఇవి చిన్న చిన్న మన సైడ్ దొరికే, అంటే మా సైడ్ దొరికే ఫిష్లు అన్నీ కనిపిస్తున్నవి. చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ మేము ఎందుకు పోయినాం ఫిష్ అని అంటే, మా హస్బెండ్కి సంబంధించిన ఒకసారి అంట ఫిష్ కర్రీ తీసుకురమ్మన్నాడంట. సో తన కోసం అని చెప్పేసి వెళ్ళినాము, తీసుకొచ్చుకుందామని చెప్పేసి. అలానే తీసుకొచ్చేటప్పుడు ఇంకొక అతను కూడా అడుగుండే. ఇద్దరు అడిగిరని చెప్పేసి ఇద్దరికి 2 వెరైటీలు తీసుకొచ్చి నా చేత వండించండి. అసలు ఫిష్ కర్రీ చేయడమే రాని నేను ఇలా ఇప్పుడు చేస్తున్నారంటే నాకు నేనే నమ్మలేకపోతున్నా. ఫిష్ కర్రీ నేనేంటి ఇది చేయడం ఏంటి అనేసి. సో నేనైతే ఇంకా ఫిష్ మసాలా ఎప్పుడైతే ఫిష్ చేస్తామో దానికంటే ఒక 5 minutes ముందే ఫిష్ మసాలా చేసుకొని పెట్టుకుంటా. అండ్ ఇంకా ఆనియన్, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసేసుకొని తర్వాత లైట్గా ఫిష్లో కొంచెం సేపు ఆ ఫ్రైలో అట్లా వేయించాలన్నమాట. వేయించేస్తే కొంచెం ఫిష్కి ఆ మసాలా అనేది మంచిగా పట్టిద్ది. ఫస్టే మనం పులుసు పోసి తర్వాత ఫిష్ చేస్తే అదంతా బాగోదు, అంటే ఉడికినా కూడా అది ముక్కలు అవుతుంది. అలా కాకుండా ఎప్పుడైనా మీకు ఒకవేళ ఇలా చేయడం రాకపోయి ఉంటే ఇలా ఫ్రై అయిపోయాక పసుపు గిట్ల వేస్తాం కదా, వేసాక ఫిష్ కాసేపు దీంట్లో వేయించేస్తే కొంచెం గట్టిగా అవుతుంది. ఇంకా మా పిల్లలు నాకు ఫోన్ ఎక్కడ ఇస్తారు ప్రతిదీ వీడియో తీయాలి అని అంటే, సో ఇచ్చినప్పుడే తీయడం అనమాట. ఇది లైట్ ఒక అతనికి పులుసు, ఇది ఒక అతనికి ఫ్రై లాగా అన్నమాట, దగ్గరికి గ్రేవీ లాగా చేసి పెట్టించిన. ఇది నా స్టైల్ ఫిష్ కర్రీ. బాగుందా? మీకు కూడా ఇష్టమా ఫిష్?